మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు హిందీ క్లాస్ నానా. సో లాస్ట్ క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాము, ఆవో బచ్చే అనే పేట్రియాటిక్ పోయిమ్ ని జస్ట్ మనం అలా చెప్పుకున్నాము ఓరల్ గా. సో ఈ రోజు దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. దానికన్నా ముందు కూడా సో డైలీ మీకు చెప్పే ఇన్ఫర్మేషన్ నానా. సో క్లాస్ వర్క్ అనేది ఇక్కడ రాసిందే కాదు, మీకు క్లాస్ వర్క్స్ అనేది తర్వాత నీట్ గా సెండ్ అవుతాయి. సో మీరు బుక్స్ త్వరగా తీసేసుకోండి. బుక్స్ వచ్చిన తర్వాత మీరు క్లాస్ వర్క్స్ అనేది నీట్ గా రాసుకోవచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ సాటర్డే టుమారో మీకు ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంది కదా. సో చక్కగా ప్రిపేర్ అయ్యి నీట్ గా ఎగ్జామ్ ఉంది, ఓకేనమ్మా. సో మనం స్టార్ట్ చేసుకుందామా. ఆవో బచ్చే. ఓకే, ఏంటి నిన్న మనం చెప్పుకున్న పోయం పేరు ఆవో బచ్చే. అంటే ఏంటి మీనింగ్? రండి పిల్లలు అని అర్థం. బచ్చే మీన్స్ వాట్? పిల్లలు, ఓకేనా, చిల్డ్రన్. ఓకే, సి आओ बच्चे तुम्हें दिखाए झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम. ओके, उत्तर में रखवाली करता पर्वतराज विराट है, दक्षिण में चरणों को धोता सागर का सम्राट है. जमुना जी के जमुना जी के तट की देखो गंगा का एक घाट है, बाट बाट में हाट हाट में यहाँ निराला टाट है. देखो ये तस्वीर अपने गौरव की अभिमान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम. ఓకేనా. సి ఇలాంటి పేట్రియాటిక్ పోయిమ్స్ ఎప్పుడు కూడా కొంచెం జోష్గా పాడుకోవాలన్నమాట, ఓకేనా. అంటే స్లోగా అలా పాడితే మనకి అంత ఉండదు. సో ఇది పేట్రియాటిక్ పోయిమ్ కాబట్టి కొంచెం లౌడ్ వాయిస్ తో పాడితేనే ఇది బాగుంటుంది అనమాట, ఓకేనా. సి ఇప్పుడు దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సి ఫస్ట్ పిక్చర్ చూడండి, ఇక్కడ మనకి భరతమాత ఉన్నారు. సో భరతమాత మన తిరంగా జెండాని పట్టుకుని ఉన్నారు. సో పిల్లలందరూ కూడా వచ్చి, అంటే ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, పెద్దవాళ్ళందరూ కూడా పిల్లల్ని తీసుకొని వచ్చి అంటే ఏం చెప్తున్నారు, మన దేశం ఎలాంటి, మన దేశం గొప్పతనం ఏం చెప్తున్నారు అనేది ఈ పోయంలో ఉందన్నమాట, ఓకేనా. సి आओ बच्चे तुम्हें दिखाए झांकी हिंदुस्तान की. రండి పిల్లలు మీకు చూపిస్తాను. ఏంటి ఏం చూపిస్తారు? తుమే దిఖాయే झांकी हिंदुस्तान की. झांकी అంటే ఏంటి? గ్లాస్ అన్నమాట. సో ఇక్కడ ఈ శబ్దార్థం జస్ట్ మీరు రఫ్ గా నోట్ చేసుకోండి, తర్వాత మీకు క్లాస్ వర్క్ లో సెండ్ అవుతుంది. సో ఇది మీ రెఫరెన్స్ కోసం నేను ఇక్కడ రాస్తున్నాను. సో నేను చెప్పేటప్పుడు నీట్ గా వినండి. సో ఈ క్లాస్ వర్క్, ఐ మీన్ ఈ రిటర్న్ వర్క్స్ మీద మీరు కాన్సన్ట్రేషన్ అంటే దాని మీదే పెట్టకుండా లెసన్ చెప్పేటప్పుడు వినడం మెయిన్ అనమాట. తర్వాత మీకు వింటూనే కొంచెం బ్రెయిన్ అక్కడ ఉంచి ఈ మీనింగ్స్ అని జస్ట్ రఫ్ గా నోట్ చేసుకోండి, ఓకేనా. శబ్దార్థ్ అంటే మేడం వచ్చేసేస్తారు, త్వరగా రాసేసుకోవడానికి మీనింగ్స్ మీదే మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి రాస్తూ కూర్చోకండి. సో లెసన్ అనేది వినండి, ఓకేనా. వింటూ కొంచెం కొంచెం అంటే టైం ఉన్నప్పుడు మీరు ఈ శబ్దార్థాన్ని రఫ్ గా నోట్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ ఝాంకీ. ఝాంకీ అంటే ఏంటన్నా? గ్లాన్స్. ఓకే, గ్లాన్స్ అన్నమాట. इस मिट्टी से तिलक करो. तिलक और బింది అని కూడా అనొచ్చు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే आओ बच्चे तुम्हें दिखाए झांकी हिंदुस्तान की. మన గొప్పదైన హిందుస్థాన్ గురించి, మిమ్మల్ని హిందుస్థాన్ మీకు చూపిస్తారండి. తర్వాత ఏంటంట? इस मिट्टी से तिलक करो. హిందుస్థాన్ లో మనకి భూమి మీద ఉన్న మట్టిని తీసుకుని తిలకంగా ధరించండి, అంటే తిలకంగా పెట్టుకోండి. అంటే అంత గొప్పదైన మనం తిలకం, ఇప్పుడు మనం ఒక టెంపుల్ వెళ్తాము, సో అక్కడ మనం తిలకం తీసుకొని పెట్టుకున్నామంటే అది ఎంత పవిత్రమైందనా, ఎంత గొప్పది, అవునా కదా. సో అలానే ఇక్కడ భారతదేశంలో ఉన్న మట్టిని మనం తిలకంగా ధరించవచ్చు, అంటే అంత గొప్పదైన హిందుస్థాన్ మనది. ఏ ధర్తీ హే బలిదానికి. సో ఇది ఎలాంటి ధర్తి, ఎలాంటి మన హిందుస్థాన్ అంటే చాలా మంది బలిదాన్. బలిదాన్ మీన్స్ వాట్? సాక్రిఫైస్, ఓకేనా. సో ఇక్కడ మనం తిలక్ ఏం చెప్పుకున్నాం? తిలక్ మీన్స్ వాట్? బింది అంటే మనం ఇక్కడ తిలకం లా పెట్టుకుంటాం కదా, అలా అనమాట. మిట్టి అంటే మీకు తెలుసు, మట్టి, శాండ్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము? బలిదాన్. సో బలిదాన్ అంటే ఏంటి? సాక్రిఫైస్.
సో బలిదానం అంటే ఏంటన్నా సాక్రిఫైస్. ఎంతో మంది యాక్చువల్లీ మనకి ఫ్రీడమ్ వచ్చింది అంటే ఎవరి వల్ల వచ్చింది, ఒకళ్ళ వల్ల వచ్చిందా లేదు కదా. చాలా మంది మనకి మన ఫ్రీడమ్ కోసం సాక్రిఫైస్ చేస్తేనే మనకి ఫ్రీడమ్ వచ్చింది, అవునా కదా. సో అలాంటి అంతమంది సాక్రిఫైస్ బలిదానం చేసిన హిందుస్థాన్ మనది. ఓకేనా. వందే మాతరం, వందే మాతరం. ఓకేనా. नेक्स्ट उत्तर में रखवाली करता पर्वतराज विराट है. सो पर्वतराज, पर्वतराज అంటే ఏంటి? पर्वतराज means the king of mountains, the king of mountains అన్నమాట. సో పర్వతరాజ్ the king of mountains అంటే ఏంటి? సో ఆ పర్వతాలన్నిటిలో కూడా పెద్దదైంది, అన్నిటికన్నా పెద్దదైంది పర్వతరాజు. సో పర్వతరాజు అంటే ఏంటి? ద కింగ్ ఆఫ్ మౌంటైన్స్. ఏంటి ద కింగ్ ఆఫ్ మౌంటైన్స్? పర్వతరాజు ఏంటి మంది? హిమాలయ మౌంటైన్స్. ఓకేనా. సో ఎక్కడ ఉంటుంది హిమాలయ మౌంటైన్స్? ఎక్కడ ఉంది మనకి అంటే ఉత్తర్ మే. ఓకేనా, ఉత్తర్. ఓకేనా. సో ఉత్తర్ మే రఖనే వాली హిమాలయ పర్వత్. అది ఎంత హిమాలయ పర్వతం అంటే మన దేశానికే ఒక ఏమంటారు సింబల్ అనమాట. అంటే హిమాలయాలు ఎక్కడున్నాయంటే భారతదేశంలో ఉన్నాయి, ఉత్తరాన ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే అంత గొప్పదైన అలాంటి పెద్ద పర్వతం ఉన్న మన హిందుస్థాన్. ఓకేనా. విరాట్ హై, విరాట్ మీన్స్ బిగ్. విరాట్ అంటే ఏంటమ్మా? బిగ్. ఓకేనా. సో జస్ట్ ఇది మీరు జస్ట్ మెయిల్ లో అయినా నోట్ చేసుకోండి, లేదంటే ఒక చిన్న రఫ్ లో మీకు అర్థమవుతుంది కాబట్టి. సో ఇంగ్లీష్ మీన్స్ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి సో మీన్స్ మీరు ఒక్కసారి रख नोट చేసుకోండి. ఓకేనా. दक्षिण में चरणों को धोता सागर का सम्राट है. ఓకేనా. దక్షిణం ఏముంది మనకి? సో సాగర్, చాలా అంటే చాలా సముద్రాలు ఉన్నాయన్నమాట. ఓకేనా. చరణం కో దోతా హై ఏముంది ఇక్కడ? దక్షిణ మే చరణం కో దోతా సాగర్ కా సమ్రాట్ హై. సో మనకి ఇక్కడ ఏమున్నాయి? తర్వాత ఉత్తరం ఎలా అయితే హిమాలయాలు, దక్షిణాన్ని కూడా చాలా గొప్ప గొప్ప సముద్రాలు అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా. సారీ దోతా సాగర్ కా సమ్రాట్ है. जमुना जी के तट को देखो गंगा का ये घाट है. సో జమునా జీ, జమునా అనేది ఒక నది. సో యాక్చువల్లీ ఓకేనా. సో అదేంటంట, అలానే ఇంకా మనకి చాలా ఉన్నాయన్నమాట, చాలా రివర్స్ ఉన్నాయి. సో జమునా, जमुना जी के तट. तो तट అంటే ఏంటన్నా? బ్యాంక్. సో బ్యాంక్ అంటే ఏంటి? నది ఒడ్డు అంటాం, అవునా కాదు? సో బ్యాంక్ అనేది నది ఒడ్డు అంటాం. సో అలా అన్నమాట. జమునా జీ కే తట్ కో देखो गंगा का घाट है. తర్వాత ఇంకోటి ఏంటి? మెయిన్ గంగా నది. ఓకేనా. దాని వ్యాలీ. ఘాట్ అంటే ఏంటి? వ్యాలీ. वैली. सो दक्षिण में चरणों को धोता सागर का सम्राट है. जमुना जी के तट को देखो गंगा का ये घाट है. बाट बाट में, बाट అంటే ఏంటమ్మా? రూట్ అన్నమాట. बाट అంటే ఏంటి? రూట్. ఓకేనా. నెక్స్ట్ बाट बाट में हाट, हाट में, हाट मीन्स व्हाट? मार्केट. ओके ना. नेक्स्ट बाट बाट में हाट, हाट में यहाँ निराला टाट है. सो टाट मीन्स व्हाट? सॉरी ओके ना. ఓకేనా. మ్యాగ్నిఫికెన్సీ. ఓకేనా. సో అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఉత్తరాన ఉన్న పర్వతరాజ్ హిమాలయ, నెక్స్ట్ దక్షిణం ఉన్న గంగా, ఇవన్నీ కూడా సముద్రాలు. సో ఇవన్నీ ఎలా ఉంటాయంట హిందుస్థాన్ లో? సో ఎక్కడ చూసినా మంచిగా రూట్స్ అనమాట, అంటే వెళ్ళే ప్లేసెస్. తర్వాత ఇంకోటి ఏంటి? హాట్ హాట్నే చూడదగ్గ ప్రదేశాలన్నీ కూడా. మార్కెట్ అంటే ఏంటంటే అన్ని దొరికే ప్లేసెస్ అన్ని కూడా, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంట? చాలా బాగుంటాయంట మన హిందుస్థాన్. ఓకేనా. देखो ये तस्वीर. तस्वीर मीन्स व्हाट? फोटोस. ओके ना. तस्वीर అంటే ఏంటి? फोटोस.
ఉన్నాయి. ఓకేనా? సో అవన్నీ ఏంటి, మన హిందుస్థాన్కి అభిమానానికి గౌరవానికి సింబల్స్ అనమాట. ఇవన్నీ కూడా చూడదగ్గ ప్లేసెస్ కావచ్చు, మంచి మంచి ఫోటోస్, తస్వీర్ అంటే మంచి మంచి చిత్రాలు కావచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంట, మన హిందుస్థాన్ యొక్క గ్రేట్నెస్ ని చెప్పే ఫోటోస్ అనమాట. इस मिट्टी से तिलक करो हे धरती है बलिदान की వందే మాతరం వందే మాతరం. ఓకేనా? సో ఇవన్నీ ఏంటి, इस मिट्टी के तिलक करो ఏ धरती బలిదానికి వందే మాతరం వందే మాతరం. సో ఇక్కడ మీ మిస్ అయినారు నిరాల. సో ఇక్కడ చూడండి నిరాల. ఓకేనా? సో ఏంటంటే बाट बाट में हाट हाट में यहा निराला टाट है. సో ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని కూడా ఎలా ఉంటాయంట, సంథింగ్ డిఫరెంట్ గా, అంటే కొత్తగా అనిపిస్తాను. ఇక్కడ ఉన్న ప్లేసెస్ కావచ్చు, పర్వతరాజు కావచ్చు. సో ఇవన్నీ కూడా హిందుస్థాన్ అనేది మొత్తం మీద మనకి ఏం చెప్తున్నారంటే చాలా గొప్పదైన హిందుస్థాన్ ఈ దేశము. సో ఈ దేశంలో ఉన్న పర్వతరాజు ఎవరు, హిమాలయ పర్వతం, నెక్స్ట్ గంగా, జమున. సో ఇవన్నీ రివర్స్ మనకి మన దేశాలంతకి కూడా అందం తెచ్చిన ఇవన్నీ ప్లేసెస్ అన్నమాట. తర్వాత అక్కడ ఉండే ప్లేసెస్ కావచ్చు, రూట్స్ కావచ్చు. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా టాట్ హాట్, ఇవన్నీ కూడా ఏంటంటే మార్కెట్స్ అంటే అన్ని ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంట, ఫోటోస్ కావచ్చు. ఇవన్నీ కూడా చాలా అంటే డిఫరెంట్ గా కొత్తగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో వందే మాతరం వందే మాతరం అంటే ఇక్కడ ఏం లేదమ్మా, మన హిందుస్థాన్ ఎలా ఉంటుంది అనేది చెప్పేది అనమాట. మన హిందుస్థాన్ గురించి చెప్పేదే. సో ఈ పోయం కూడా ఒక్కసారి మీరు వీలైతే బుక్ లో నీట్ గా రాయండి. రాసి అలా పాడుతూ ఉండడం, అలా పలుకుతూ ఉండండి, మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? సో క్లాస్ వర్క్ అనేది నేను మీకు నీట్ గా సెండ్ అవుతుంది. నెక్స్ట్ మౌఖిక్ కేర్ కూడా ఉంది నాన్న. సో ఇక్కడ చూడండి, ఉదాహరణకి ఇక్కడ ఒక మౌఖిక్ కేర్ ఇచ్చారు. సో ఫస్ట్ మౌఖిక్ కేర్ నుంచి మీరు గమనిస్తూ వస్తే ఫస్ట్ ఏంటంటే ఇంట్రడ్యూస్ చేసుకోవడం, నేమ్ అడగడం వరకు వచ్చింది. తర్వాత పేరెంట్స్ నేమ్స్, తర్వాత పేరెంట్స్ ఏం చేస్తారు, సో ఇవన్నీ అలా తర్వాత మీ అంబిషన్స్ ఏంటి అన్న వరకు మౌఖిక్ కేర్ వచ్చింది అనమాట. సో ఈ ఉదాహరణకి మే డాక్టర్ బనుగా. సో మౌఖిక్ కేర్ ఎలా మనం ప్లే చేయాలని చెప్పాను మీకు. అందరూ సర్కిల్లో కూర్చొని దాన్ని ఆడాలన్నమాట. ఈ మౌఖిక్ కేర్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ కూడా చూడండి, సర్కిల్లో నిల్చొని ఉన్నారు పిల్లలు. సో కింద మనకి మళ్ళీ छात्र गोलाकार में बैठते हैं, एक छात्र उठकर मैं डॉक्टर बनूंगा. సో నేను డాక్టర్ అవుతాను. तुम क्या बनोगे, నువ్వేమవుతావు. సో నేను డాక్టర్ అవుతాను, సో నువ్వేమవుతావు అని కాన్వర్సేషన్. ఇదంతా కూడా మౌఖిక్ అనేది ఎందుకు పెడతారంటే, సో కాన్వర్సేషన్స్ తోనే మనకి స్పోకన్ తోనే కాన్వర్సేషన్ చేస్తూ ఉంటేనే మనకి లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ మే రోజ్ దూద్ పీతా హూ, నేను డైలీ మిల్క్ తాగుతాను. తుమ్ రోజ్ క్యా పీతే హో, నువ్వు రోజు ఏం తాగుతావు అని అడిగింది. మే సుబహ 5 బజే ఉఠతా హూ, నేను ఎర్లీ మార్నింగ్ 5 కల్లా లేస్తాను. తుమ్ కబ్ ఉఠతే హో, నువ్వు ఎప్పుడు లేస్తావు. సో ఇవన్నీ కాన్వర్సేషన్ క్వశ్చన్స్ అనమాట. సో ఒక్కసారి మీ సిబ్లింగ్స్ ఉంటారు కదా, సో సిస్టర్స్ బ్రదర్స్ కానీ లేకపోతే మీ ఫాదర్ మదర్తో అయినా ఇది మౌఖిక్ అనేది ఒక్కసారి మీరు చేసుకోవచ్చు. ఓకేనా? సో అగైన్ చిత్రపటం ఇక్కడ షేర్ అవుట్ చుహా, మీకందరికీ లెసన్ నాకు తెలిసి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో షేర్ అవుట్ చుహా ఏక్ షేర్ తా ఏక్ దిన్ బా సో రహా తా, ఒక లైన్ ఉంది, అది ఒక రోజు నిద్రపోతూ ఉంది. సో రహా తా మీన్స్ నిద్రపోతూ ఉంది. ఒక్క నిమిషం. ఓకే, సో ఇవన్నీ ఓరలేనన్నా. సో ఓరల్ నోట్స్ అనేది మనం క్లాస్ వర్క్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటాము. ఏది మనకి క్లాస్ వర్క్స్ ఇంపార్టెంట్ అనుకుంటేనే అది మాత్రమే మీరు క్లాస్ వర్క్ లో నోట్ చేసుకోండి. అది కూడా ఏమేమి రాయాలో నేను చెప్తాను, ఎలా రాయాలో కూడా నేను చెప్తాను. ఓకేనా? ఏక్ షేర్తా ఏక్ దిన్ వా సో రహాతా, సో ఒక లైన్ ఉన్నింది, అది ఒక రోజు నిద్రపోతూ ఉంది. సో రహాతా మీన్స్ వాట్, నిద్రపోతూ ఉండింది అనమాట. ఏక్ చూహేనే ఆప్కి నీంద్, ఏక్ చూహేనే ఉస్కి నీంద్ ఖరాబ్ కి. సో ఒక రోజు చూహే మీన్స్ వాట్, షేర్ మీన్స్ వాట్, షేర్ అవుట్ చూహా. చుహా అంటే ఏంటమ్మా,
పడుకొని ఉంటుంది. సో ర్యాట్ వచ్చి దాన్ని డిస్టర్బ్ చేస్తుంది అనమాట. ఖరాబ్ కర్నా అంటే డిస్టర్బ్ చేస్తుంది. షేర్ నే ఉసే అప్నే పంజే సే పకడా. సో ఏం చేసింది, దాని ఆ పంజే ఉంటుంది కదా, సో దాంతో అలా పట్టేసుకుంది. పకడ్నా మీన్స్ వాట్, ఇలా పట్టుకోవడం అనమాట. ఓకేనా. चूहे की विनती पर शेर ने क्या करके उसे छोड़ दिया. चूहे की विनती पर शेर ने దయా కర్కే. సో పాపం దాన్ని చూసి, చిన్నది కదా చూహ, సో దయా కర్కే అంటే కైండ్నెస్ తో దాన్ని ఏం చేసింది, వదిలేసింది. సో మీకు అందరికీ లెసన్ తెలిసే ఉంటుంది. సో ఒక్కసారి మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తాను. ఏక్ బార్ షేర్ జాల్ మే ఫస్ గయా. సో పాపం అది రిక్వెస్ట్ చేసింది, ఓకే ఓకే సారీ సారీ నేను డిస్టర్బ్ చేశానంటే, చూహే అనేది చిన్నది కదా, సో లైన్ దాన్ని ఎక్స్క్యూజ్ చేసి వదిలేసింది. ఒకసారి ఏం జరిగింది, ఏక్ బార్ షేర్ జాల్ మే ఫస్ గయా. షేర్ ఏం చేసింది, జాల్ మీన్స్ వాట్, నెట్. జాల్ మీన్స్ వాట్, నెట్. ఓకేనా. మనకి లైన్స్, యానిమల్స్ మనం ఏం చేస్తారు, వాళ్ళు ఒక నెట్ లాంటిది ఇలా వేస్తారనమాట. సో వాటిలో పట్టేసుకుంటారు కదా, సో అలానే లైన్ ని ఒక నెట్ తో ఇరుక్కుపోయింది అనమాట, పట్టేసుకున్నారు. చూహేనే జాల్ కో కాట్ కర్ ఉస్నే బచాయా. చూహే ఏం చేసింది, అది వెళ్ళి చూహే ఏం చేసింది, మొత్తం కొరికి తినేస్తుంది కదా. మనకి ఇంట్లో కూడా మనకి చూసుంటాం, మన ఇంట్లో కూడా అన్ని థింగ్స్ అన్ని కూడా అవన్నీ కూడా వేస్ట్ చేసేస్తూ ఉంటాయి. సో అలా చూహే వెళ్ళి లైన్ ని, నెట్ ని అలా కట్ చేస్తూ తీసేస్తుంది అనమాట బయటికి. జాల్ కో కాట్ కర్ ఉస్నే బచాయా. బచాయా అంటే దాన్ని కాపాడింది అనమాట. ఓకేనా, సేవ్ చేసింది. ఓకే. దోనో తబ్ సే మిత్ర బన్ గయే. సో ఎప్పుడైతే లయన్ కి హెల్ప్ చేసిందో ఆ రోజు నుంచి లయన్ అండ్ చూహా, ఐ మీన్ షేర్ అండ్ చూహా ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట. ఓకేనా. దోనో తబ్ సే మిత్ర బన్ గయే. మిత్ర మీన్స్ వాట్, ఫ్రెండ్స్. సో అక్కడ నుండి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. సో ఇక్కడ మన పిక్చర్ లో చూడండి ఒకసారి, లైన్ పడుకోనుంది, నిద్రపోతూ ఉంది. సో చూహా వచ్చి దాన్ని డిస్టర్బ్ చేసింది. సో చూసారు ఇక్కడ, దాన్ని పంజేసే పకడ్లియా అంటే పంజేతో దాన్ని ఇలా పట్టేసుకుంది అనమాట. సో రిక్వెస్ట్ చేస్తే వదిలేసింది. సో ఒకసారి ఇక్కడ చూడండి, నెట్ లో మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి పిక్చర్స్, నీట్ గా మీకు దీన్ని చూస్తేనే స్టోరీ అంతా మీరు చెప్పేయచ్చు. సో ఇక్కడ నెట్ లో లైన్ విరుక్కుపోయింది అనమాట. సో అప్పుడు లైన్ ఏం చేసింది, దాని నెట్ అంతా కూడా కాట్కర్ అంటే దాన్ని అలా బైట్ చేసి మొత్తం నెట్ నుంచి లైన్ ని రిలీజ్ చేస్తుంది. ఓకేనా. సో ఇదనమాట స్టోరీ. నెక్స్ట్ సబర్మతి కా సంత్ అంటే ఇది గాంధీజీ గురించి అమ్మా. సబర్మతి అంటే ఏంటి, గాంధీజీ గారి ఆశ్రమం పేరు. ఓకేనా. సో అంటే ఇది మొత్తం నాకు తెలిసి గాంధీజీ పిక్చర్ కూడా మీకు నీట్ గా ఉంది. సో ఇది గాంధీజీ గురించి పోయిన అనుకుంటా. సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ఇక్కడ వరకు జరిగింది కాబట్టి తర్వాత ఈ లెసన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత క్లాస్ వర్క్ అనేది మీకు నీట్ గా సెండ్ అవుతుంది. సో ఎలా రాయాలి, అసలు క్లాస్ వర్క్ ఎలా రాయాలి, మేము ఎలా అయితే ఫొటోస్ లో క్లాస్ వర్క్ ని సెండ్ చేస్తామో అలా అని మీ నోట్ బుక్స్ లో ఉండాలి. ఓకేనా. డేట్ కంపల్సరీ, అగైన్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, డేట్ కంపల్సరీ, హెడ్డింగ్ అండ్ నెంబర్ నేమ్. ఓకేనా. సో మీకు అంటే నేను రాసి మీకు పెట్టినప్పుడు మీకు అర్థమవుతుంది ఎక్కడెక్కడ లైన్స్ లీవ్ చేయాలి, ఎక్కడ ప్లేసెస్ తీసుకోవాలి, సో ఎంత గ్యాప్ ఇవ్వాలి అనేది కూడా నేను మీకు ఎలా రాయాలనేది క్లాస్ వర్క్ నీట్ గా చెప్తాను. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే, సో ఎవ్రీ లెసన్ లాస్ట్ కావచ్చు లేకపోతే మిడిల్ లో కావచ్చు, లెసన్ కి రిలేటెడ్ గా మాక్సిమం అంటే ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి మీకు కొంచెం టైం ఉంటుంది కాబట్టి క్లాస్ వర్క్ ఇంకా ఎఫెక్టివ్ గా మన క్లాస్ వర్క్ ఉండాలి అంటే, సో అక్కడక్కడ పిక్చర్స్ ని ఎలా స్టిక్ చేయడమా లేదా డ్రా చేయడమా అనేది చేస్తే క్లాస్ వర్క్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందనా. ఓకేనా. సో ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్. ఓకేనా. బాయ్.